వెల్కమ్ టు వైటీవీ. ఏం ఎలక్షన్లో నాయన అమ్మతోడు. మా తాతలప్పుడు పోటీ చేసేటువంటి నాయకులు ఇంటికి వచ్చి, అమ్మ ఓటేంటి తల్లి అంటే, సరే బిడ్డ అనేది. ఇదేమిదిరా దరిద్రంలో మనువాడా, నామినేషన్ అయినప్పటి నుంచి పంచుడే పంచుడు పంచుడే పంచుడు పంచుడే పంచుడు. ఏం పంచుడు ఇది, ఏం పాడైంది? నామినేషన్లు అయినాయా? ఇహ కొంపలల్ల దుకాణాలు అమ్మతోడు. ఈ సంవత్సరం వైన్స్ టెండర్లు పట్టుకున్నోంది దసరా పండుగ అయితే ఆనందం ఉంటుండే. ఇప్పుడు ఎలక్షన్లు ఏం కావాలి, దరిద్రం అంతా పోయింది. గిదా ఎలక్షన్ సుక్కలు చూపిస్తున్నారు ఓటర్లకు. వాడే మొత్తుకుంటున్నాడు, ఏం తాగుడు పాడైందిరా నాయన, గితగనం పోస్తుంటారు. నేను అడిగాను, ఎందుకురా మరి వాళ్ళది ఎందుకు పోతున్నావు వాళ్ళతో? అయ్యా ఇంటికి వచ్చి గుంజుకపోతున్నారు. పెళ్ళాం పిల్లలు వద్దురా నాయన చచ్చిపోతావురా. సరుకు ఎటువంటి సరుకు అయ్యా? చీప్ లిక్కర్. నాణ్యమైందా మందు? కాదు. దీనివల్ల ఎవరికి లాభం అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న దరిద్రం పెట్టేందుకు ఎలక్షన్లు వచ్చినాయి. ఇక డబ్బులు చూస్తుంటే ఒక్కొక్కడు 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకొని వాడు గెలిచిండా నాయన అంటే తెల్లబట్ట వేసుకొని కొంపలో అంటున్నాడు. నిజమండి ఇది. గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ చూసినోడు రేపు భవిష్యత్తులో నిలబడాలి అనుకుంటే ఉన్నయి అమ్ముకొని పోటీ చేయాలి. తిన్నోడు తాగినోడు వేస్తాడా అంటే ఇంటోళ్ళు కూడా వేస్టేజ్ లేరు. ఇంతకుముందు ఒక జోక్ వచ్చిండే మనకు. 7 ఓట్లతోటి ఒక అభ్యర్థి ఓడిపోతే 7 ఓట్లలో 6 వాళ్ళ దోస్తులే. ఒక ఆమె వాళ్ళ నాయనమ్మ, నువ్వెందుకు వేయలేదంటే నాకేమైనా చీర ఇచ్చినవరా, మందికి వంచినవు అని. అంటే నీ వాళ్ళే నీకు శత్రువులు, ఎక్కడో లేరు. నీ శత్రువులు నీ ఇంట్లోనే ఉన్నారు. ఇటువంటి ఎలక్షన్లు ఎన్నడైనా చూసామా? ప్రజాధనం కాదది, సొంత ధనం. ఒక్కొక్క అభ్యర్థి ఓడిపోయినటువంటి వాళ్లను కళ్ళు నీళ్లు కారుతున్నాయి. మరి ఎవరు చేయమన్నారు? ప్రజలు గుంజుకొచ్చి పోటీ చేయమన్నారా? ఏమో సంపాదన. ఎలక్షన్ అంటే సంపాదన. రాజకీయంగా మేము సర్పంచ్ అయితే ఏమో సంపాదిస్తాం. ఈ సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నవాడు ప్రజల్లో ఎక్కువ రోజులు ఉండడు. ప్రజాసేవ చేయాలనే తలంపు రావాలి. సరే, అయిపోయింది కదా ఇది. ప్రజలు తమ తీర్పును వెల్లడించారు. సర్పంచ్ 10 మంది నిలబడ్డా కూడా ఒకడే గెలుస్తాడు. వార్డులో కూడా అంతే, ఎంతమంది నిలబడ్డా గెలిచేది ఒకడే. మరి సర్పంచ్లు బంచన్ ఏమైనా ఉందా? ఖర్చు పెట్టి సంపాదించాలనే ఆలోచన ఉందా? ప్రజలకు సేవ చేయాలని ఉందా? ఎప్పుడైనా ఎవరైనా వార్డు మెంబర్ నుంచి సహా మేము వైటీవీ ద్వారా చెప్తూ ఉన్నాం, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే. గ్రామాల్లో దోచుకుని తింటే దేశాన్ని కూడా దోచుకుని తిన్నట్టే. ఎందుకంటే ఏదైనా పునాది గ్రామీణ ప్రాంతం. సర్పంచులు మీరు డబ్బే ధ్యేయంగా పెట్టుకోకండి. మిమ్మల్ని లైన్లో నిలబడి ఎండకి ఎండి తినకుండా వచ్చి మీకు ఓటేసారు. ఎందుకు? మాకేమో చేస్తామని. ప్రజలకు మేలు చేయండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి. కానీ 40 లక్షలు పెట్టినాం, 50 లక్షలు పెట్టినాం, ఇవి ఎట్లా సంపాదించాలి, ఎట్లా దొబ్బాలి, ఎట్లా గుంజాలి అనుకున్నారనుకోండి, మళ్ళీ ఎలక్షన్లో శాశ్వత మాజీలు అవుతారు. ప్రజాసేవ చేసిన వాడు ఎప్పుడు కూడా ప్రజలు ఉన్నత స్థితికి చేరిస్తారు. మీరు ఒక్కసారి మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల చరిత్ర కొందరి చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచిగా మొదలుపెట్టి ఎమ్మెల్యే, ఎంపీ, సెంట్రల్ మినిస్టర్లు ఆ స్థాయికి ఎదిగిరు. అది ప్రజా ఆశీర్వాదం. ఆ దిశగా వెళ్ళండి. ప్రమాణ స్వీకారం చేయంగానే ప్రజల్లో మమేకంగండి, ప్రజల మెప్పును పొందండి. అంతే కదా? ప్రజలకు ఒక్క మీ గ్రామానికే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఊరు నుంచి ఒక సర్పంచు వైటీ ద్వారా మాట్లాడుతుందంటే ప్రపంచంలో ఉన్న మీ బంధువులందరూ కూడా మీకు ఫోన్ చేయాలి, అద్భుతంగా ఉందయ్యా నీ ఇంటర్వ్యూ, నువ్వు చెప్పిన విధానం చాలా బాగుంది, మిగతా గ్రామాలు కూడా ఆచరిస్తాయి అని అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీతో ప్రత్యేక ఇంటర్వ్యూకు వైటీవీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఓకే, గుడ్ లక్ సర్పంచులు, గుడ్ లక్.